ఇక తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దేశానికి ఆదర్శమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అద్దంకి దయాకర్ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 19వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ ను రాష్ట్రంలో ఉన్న 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులందరికీ దాదాపు 27 లక్షల మందికి స్టూడెంట్ కిట్స్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పేద తల్లిదండ్రులకు, తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండే తల్లిదండ్రులకు చదివించడమే ఒక సమస్య అయితే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో కూడా చదివే విద్యార్థులు చాలా పేదరికంతో ఉంటారు. అయినప్పటికీ కూడా యూనిక్నెస్ లేదంటే ఒక యూనిఫామ్ ను మెయింటైన్ చేస్తే అందరు విద్యార్థులు ఒకే తీరున